రఫా 15 లక్షల మంది పాలస్తీనా శరణార్థులకు కేంద్రం, ఇజ్రాయెల్ ఆర్మీకి టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పేరు పాలస్తీనాలోని ఒక నగరం రఫా. కానీ ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ హ్యాష్ ట్యాగ్. అసలు సోషల్ మీడియాలో ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది? దానికి కారణమేంటి? దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై చూపే ఎఫెక్ట్ ఎంత? అసలు రఫాలో జరిగిందేంటి? మా నెక్స్ట్ టార్గెట్ రఫానే. అక్కడ శరణార్థుల ముసుగులో నక్కిన హమాస్ ఫైటర్లను ఏరివేస్తాం. ఇది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు అన్నట్టుగానే చేసి చూపించింది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ రఫాపైకి దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో 45 మంది మృతి చెందారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అమానుషం. బతుకు జీవుడాని పారిపోయి వచ్చి తలదాచుకుంటున్న శరణార్థుల శిబిరాలపై దాడులు చేయటం ఏంటి? అసలు అది కూడా ఇంటర్నేషనల్ కోర్టు రఫా ఆపరేషన్ను నిలిపివేయాలని తీర్పు ఇచ్చిన మరునాడే ఈ దాడి చేయడం ఏంటి? అంటే ఎవ్వరేం చెప్పినా మేం చేయాలనుకున్నది చేస్తామన్న ఖండకావరమా? ఇజ్రాయెల్ చేసిన దాడిని ప్రపంచ దేశాలు ఏకకంఠంతో ఖండించాయి, అమెరికాతో సహా. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదేలే అంటుంది. ఇక్కడ చిన్న పాజ్ ఇద్దాం. ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా పైకి వద్దాం. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇదో A1 జనరేటెడ్ పిక్. శరణార్థుల శిబిరాలపై ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ లెటర్స్. బట్ ఈ పిక్ చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. మన ఇండియాలోనే అనేక మంది సెలబ్రిటీలు ఈ పిక్ ని షేర్ చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు సంతాపం పలుకుతున్నారు. ఇజ్రాయెల్ వదిలిన మిస్సైల్ రఫాపై చూపించిన ఎఫెక్ట్ ఎంతో తెలియదు, కానీ ఈ పిక్ చూపిస్తున్న ఎఫెక్ట్ దానికంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువనే చెప్పాలి. ఇక నిజానికి ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది హమాస్ పై, ఇప్పుడు చేస్తుంది పాలస్తీనా ప్రజలపై. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఇది తప్పు అని కూడా చెప్పడం లేదు ఇజ్రాయెల్. మేం చేసిందే కరెక్ట్ అంటోంది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మరో వర్షన్ చూద్దాం. రఫాపై దాడికి ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా ఆ ప్రాంతం నుంచి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధానిపైకి రాకెట్లు దూసుకొచ్చాయి. ఆ దాడులు చేసింది హమాస్. ఈ అవకాశం కోసమే కాచుకుని కూర్చున్నదే ఇజ్రాయెల్. ఆ రాకెట్లను పక్కాగా అడ్డుకుంది. ఎట్ ద సేమ్ టైం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే హమాస్ మెయిన్ లీడర్లను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. వారంతా శరణార్థుల మధ్య ఉన్నారు. ఈ విషయం తెలుసు ఇజ్రాయెల్ కి కూడా. బట్ ప్రజల ప్రాణాల కంటే హమాస్ లీడర్లు చస్తే చాలనుకుంది ఇజ్రాయెల్. మిస్సైల్స్ ప్రయోగించింది. మరి ఈ దాడిలో వారు చనిపోయారా లేదా అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఇజ్రాయెల్. బట్ అభం శుభం తెలియని ప్రజలు, చిన్నారులు మాత్రం ప్రాణాలు వదిలారు. ఇక రాజకీయానికి వద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల సపోర్ట్ చాలా అవసరం. కానీ ఇప్పటికే తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే నియర్ ఫ్యూచర్ లో ఈ దేశాల నుంచి సహాయ నిరాకరణ జరిగినా కూడా ముందుకే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతోంది ఇజ్రాయెల్. పరిస్థితులు చూస్తే కూడా అదే నిజమనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఒక వ్యూహాత్మకంగా ఒక గేమ్ ని కూడా స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ముందు నుంచి అమెరికాను లాక్ చేయాలని చూస్తుంది. ఇక ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుంది కూడా అమెరికానే. ఇంత జరిగినా ఇజ్రాయెల్ పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇక చూడండి అంటోంది. అంతేకాదు అమెరికా దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాలంటూ ఆ దేశంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా అమెరికా సిచ్యువేషన్ తయారయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అమెరికా కొత్త రాగం ఎత్తుకుంది. ఇప్పటిదాకా అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిస్థితులు అలా మారాలంటే ఇంకా దారుణాలు జరగాలని చెప్పకనే చెబుతోంది. అంటే మరింత మారణహోమం జరిగేదాకా అమెరికా వేడుక చూస్తూనే ఉంటుందన్నమాట. ఒక్కటి మాత్రం నిజం, ఇజ్రాయెల్ దాడులు చేసింది, కానీ జస్ట్ 2-3 మిస్సైల్స్ మాత్రమే ప్రయోగించింది. కానీ రఫాపై దాడికి ఇప్పటికే టోటల్ ఆర్మీని రెడీ చేసింది. యుద్ధ ట్యాంకులను మోహరించింది. క్షిపణులను లోడ్ చేసి ఉంచింది. ఏ క్షణమైనా వీరంతా రఫా వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే జరిగే మారణహోమం అంతా ఇంత కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఇజ్రాయెల్ని అడ్డుకునేందుకు ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ ఆలోచనలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.